వైశాఖ పురాణం 15వ అధ్యాయం. వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహత్యమును వివరించునిట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవు ముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మాను పురుషార్థ సాధకములు, ఇట్టి యుక్తము ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి యుక్తమ ధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధము కాలేదు రా. శతమాస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మము లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాసమును నుత్తమమని అందురు. వ్యక్తిపాతాది ధర్మములు మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియుగా వివేకమును కలిగింపగోరుచున్నాను అని అడిగెను. శృతదేవుడు, మహారాజా, వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధము కాలేదో, ఇతర ధర్మములెందుకు ప్రసిద్ధ కలిగేనో వివరించును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసత్తామసగుణ ప్రధానులు. ఇంతమందిలో నెవడో యుకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలయునని యజ్ఞాది సత్కార్యాలను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలను కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేరుగోరుచున్నాడు. కానీ ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనలకై యత్నించుచున్నారు. కావున రాజసతమాస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీకరలగు సాత్విక ధర్మములు ప్రసిద్ధము కాలేదు. సాత్విక కర్మములు నిష్కామ కర్మములు కాని ఐహికములు అముష్కికమును అను సుఖము నిచ్చునవి. దేవమాయ మోహితులు కర్మ పరతంత్రులు నగు మూఢులు ఈ విషయము నెరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీయు తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహమే ప్రయోజనముగా కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నందవు. అతి సత్య ప్రయోజనములతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములగు ఎవరికిని తెలియక యున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజా కీర్తి మతుండను వాడు కలడు. అతడు నుగము మహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము నెరగనివాడు, బ్రహ్మజ్ఞాన. అతడొక నాడు వేటాడుకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమము ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములు, మరికొందరు నీడనిచ్చు, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్లు విడలయందు కూర్చుండబెట్టి విసన కర్రతో విసరుచుండిరి. చెరుకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానములు, సాయంకాలమున పానకానములు, తాంబూలములు, కన్నులు చల్లబడుచున్న కర్పూరములు ఇచ్చుటచుండిరి. చెట్ల నీడల యందు, ఇంట మజ్జిగల యందు,
మండపములనందు ఇసురు కను పరచి కూర్చుండటకు వీలు చేయుచుండిరి. చెట్లు కొమ్మలను ఉద్యానలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమి ప్రశ్నించెను. వారును వైశాఖ మాసమును చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువు గారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపించబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పండని రాజు వారిని అడిగాను. మేము ఈ పనులను గురువుల ఆజ్ఞ అనుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులు నడుగమని సమాధానమిచ్చెను. రాజు వారి మాటలు విని పవిత్రముగా వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారముతో చూచి వశిష్ఠ మహర్షి సాధనము రాజును వాని పరివారముతో అతిథి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయు నిట్లుడడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఇట్లందులకు చేయుచున్నారని నేను వారిని అడిగాను. వారును, మహారాజా, దీన్ని వివరించచు నాకు ఆసాము లేదు. మా గురువుల ఆజ్ఞను నుంచి శుభకరములను విని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగి వారు మీకు వివరించగలరు. నేను వేటనే అలసి తిని అతిథి సత్కారములు కోరు పరిస్థితిలో నుంటనే. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులు చేయి అతిథి సత్కారములు విస్మయమును కలిగించెను. నీవు మనులందరినో మొదటి వాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములు నెరిగిన వాడవు. నేను మీకు శిష్యుడను, దయించి వాకి విషయము నెరిగింపుడని ప్రార్థించెను. మహర్షి రాజునకు గల ధర్మ జిజ్ఞాసను వినయ విధేయులతో సంతసించెను. రాజు, నీ బుద్ధికి గల క్రమశిక్షను మెచ్చుకొనేదని. విష్ణు కథ ప్రసంగమునందు విష్ణు ప్రీతికరమైన ధర్మములను నెరగొనుటయందు ఆసక్తి కలుగట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖ మాస ధర్మ విషయములను విని సర్వపాపములు నశించును. ఇత ధర్మములకు వైశాఖ ధర్మము మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమును బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణు ప్రియకరమైన అన్ని ధర్మములను ఆచరించి దానార్చనములు నెన్ని చేసిన వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా నుండును. అనగా వారు శ్రీవారి ప్రియకారము భావము. వైశాఖ మాస స్నానదానం పూజాదిక మానిన వారందరూ గొప్ప కులమునను జన్మించినవారు కర్మములను అనుసరించి మిక్కిలి నీచ జన్మములకై ఎరుగురు. వైశాఖ మాస వ్రతం ధర్మమును నాచరించి శ్రీహరిని పూజించు శ్రీవారిని సంతసించి వారి కోరికలు నీచి రక్షించును. శ్రీపతియే జగన్నాథుడగు శ్రీ మహావిష్ణువు సర్వపాపములను నశింపజేసి జేయువాడు. సుమ వ్యయప్రయాసాలు కలుగ వ్రత చేతను ధర్మ సూక్ష్మములు చేతను ధనములు చేతను శ్రీహరిని సంతసించుడు. అది పూర్వము మగు నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మయందు పెద్ద దైనమును అతడు సంతసించడు సుమ. అతి కర్మములకు అధిక ఫలము, స్వల్ప కర్మములకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కించడు. భక్తి యధికమైనచో స్వల్ప కర్మములైన అధిక ఫలమునొచ్చును. భక్తి లేని కర్మములు అధిక కర్మము ఫలితం ఉండదు. కర్మ మార్గమున దాని ఫలమును నిర్ణయించడం చాలా కష్టము సుమ. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైనను వ్యయ ప్రయాస చేయబడినది. భక్తి పూర్వములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషము కలిగించును. కావున రాజు, నీవును వైశాఖ మాస ధర్మములు యుక్కవు తక్కువలో ఆలోచించిన భక్తిపూర్వకముగా ఆచరింపుము. నీ దేశ ప్రజలను చేతను చేయింపుము, వారికి శుభఫలము కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపవగని నీచుని అతడైనను తీవ్రముగా శిక్షింపబడినని అని వశిష్ఠ మహర్షి
శాస్త్రములు గల శుభకరములు వైశాఖ మాస ధర్మములు వాని ఎంతోష్టన మహారాజునకు వివరించు. రాజు మహర్షి నమస్కరించి అక్కడి నుంచి పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలు పాటించి వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండని. ఏనుగుపై భేరీ వ్యాధము నుంచి దానిని ప్రయోగించి భటులచే గ్రామ ప్రజల వినుడు 8 సంవత్సరములు వయస్సు దాటిన వారు ఎనుబడిన సంవత్సరములు లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరింపవలయును. అట్లా ఆచరింపని వారిని వధించున లేదా దేశము నుండి బహిష్కరించునని చాటించెను. వైశాఖ మాస వ్రతం ఆచరించపని వారు తండ్రినైనను పుత్రులైనను భార్యలను ఆత్మబంధువులైనను తీవ్ర దండన కర్షులేనియు ప్రకటించెను. వైశాఖ మాస ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగవాని యథాశక్తి దానములు చేయవలను. చలివేంద్రులు మున్నగడ నేర్పాటు చేయవలనని వైశాఖ ధర్మములను పాటించవలన వాని తెలిసి కొనుటైన ధర్మ వ్యక్తను నియమించను. వైశాఖ వ్రతము పాటింపని వానిని శిక్షించుటకై ఆయుధ గ్రామములు కోక ధర్మాధికారిని నియమించను. వాని అతిథి 10 మంది ఆశ్వీకులను ఉండని. ఈ విధముగా మహారాజు అచటే వాని దేశము వైశాఖ వ్రతమును సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటి వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమైనది. ఆ రాజు రాజ్యమును మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఈట లోకమును సుఖమునందిరి. వార్త విష్ణు లోకమునకు చేరుచుంది. వైశాఖ మాస ఏ కారణము చే ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులైన శ్రీహరి లోకమును చేరుచుండిరి. ఇట్లు రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మాస మహత్యమును శ్రీహరి లోకమునకు పోవుటచే మా యమధర్మరాజు రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరునూ లేకపోయిరి. ప్రతి ప్రాణితో లోకేడు చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చిన పుణ్యముల వలన ఆ పాపములన్నిటియూ చిత్రగుప్తుడే కొట్టవేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు నరకము నుండి వలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకమునన్నియు వచ్చువారు లేక శూన్యములు ఎండను. అంతకాదు స్వర్గలోకమునకైన యజ్ఞయాగాలు నెవరునూ చేయక వైశాఖ మాస వ్రతము ధర్మములను ఆచరించుచుండుట చేత వాను విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకమును శూన్యమై ఉండెను. ఈ విధముగా యమధర్మజ లోకము నరకము ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరునూ లేక శూన్యములై ఉండెను.